ఈ ప్రాంతం పేరు ఉదయనగర్ కాలనీ. ఈ ఉదయనగర్ కాలనీలో వందలాది మంది ప్రజలు నివసిస్తున్నారు. దాదాపు ఇక్కడ అంటే ఇక్కడ పైనుంచి వస్తున్నటువంటి బాలాపూరు, తర్వాత జిల్లెలగూడ, మీర్పేట చెరువుల నుంచి వచ్చేటటువంటి నీరు ఈ ఉదయనగర్ కాలనీకి కాకుండా పక్కన ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి కాలనీ, తర్వాత గ్రీన్ పార్క్ కాలనీ కూడా మొత్తం ముంచెత్తడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కనీసం రాత్రంతా నిద్ర లేకుండా కనీసం పడుకోవడానికి ఇళ్ళలో నీళ్లు ఉండి కూడా చాలామంది పడుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత తిండి ఆహారం తీసుకోవడానికి ఇక్కడ ఇప్పుడు కనీసం వండుకుందామన్నా మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు, కూరగాయలు అట్లాంటివి ఏవి కూడా లేవు. అది తెచ్చుకోవాలంటే బయటికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళే పరిస్థితి ఏమాత్రం లేదు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి నీళ్లు సరూర్నగర్లో కలపడం, ఆ సరూర్నగర్ నుంచి చైతన్యపురి ఇలాంటి ప్రాంతాలకు కూడా నేషనల్ పక్కనే ఉన్నటువంటి నేషనల్ హైవేని కూడా ముంచెత్తడం, అక్కడ జాతీయ రహదారికి కూడా మొత్తం స్తంభించిపోయింది. కాబట్టి ఇప్పటికైనా కూడా అధికారులు అప్రమత్తమై పైన ఉన్నటువంటి జిల్లాలు కూడా బాలాపూర్ చెరువులకు కొంత గ్యాప్ ఇచ్చి నీళ్ళు ఆపడమా, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు గొడవల్లో కానీ బోట్స్ ద్వారా కానీ ఆహారము నీళ్లు అందించి కొంత సహాయం చేస్తే కనీసం వాళ్ళ కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.